ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట మీకు అందరికీ వందనాలు, శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం నేర్చుకునే పాఠం కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది మనం ఆలోచిస్తాం. అది పౌలు గారు రాస్తారు. ఏమనంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును ధరించుకునుడి అంటాడు. మరి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? విధేయత, వినయం. అది ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అంటే పరలోకంలో తన తండ్రి నేర్పించిన ప్రకారం తను నేర్చుకుని భూమి మీదకి వచ్చి తన పిల్లలకు, ఎందరో నాశనం అయిపోతున్న వారికి తను మాదిరిగా ఉంచాడు. వినయం, విధేయత, తగ్గింపు. దేవుడు ఏమంటాడంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చింపుకునేవాడు తగ్గించబడినాడు. అంటే యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన హెచ్చింపు అనేది ఈ లోకంలో మన కొరకు ప్రాణమిచ్చాడు. ఆయనకు సర్వలోకం మీద అధికారం అనేది ఇవ్వబడింది. తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి సింహాసనము కూర్చోబెట్టాడు దేవుడు. మరి మనం కూడా తగ్గింపు కలిగి, వినయం, విధేయత కలిగి ఆయన నడిచిన మార్గంలో మనము కూడా నడిస్తే, ఆయన చేస్తున్న పని అంటే 12 ఏళ్ళప్పుడే తాను శాస్త్రంలో పరిచయాలను, బోధకులను, దేవాలయంలో ప్రశ్నలు, అంటే దేవుని గురించిన ఆ జ్ఞానం అనేది ఎంత ఎక్కువగా ఆయనలో కనిపిస్తుందంటే దేవుడు అంటాడు. మరి ఈనాడు ఆయన యేసుక్రీస్తు వారు 31 సేవా జీవితాన్ని ప్రారంభించి 3.5 సంవత్సరాలు సేవ చేసి మన కొరకు, మన పాపాల నిమిత్తము ఆయన క్రీస్తు శిలువలో బలియాగమైంది. ఆయన్ను కలిగిన వాడు, ఆయన ధరించుకున్నవాడు, మనం కూడా అనేక శ్రమను అనుభవించి మనం కూడా పరలోకానికి చేరాలన్నదే అని ఆయన ఆకాంక్ష. మరి దేవుడు ఈ భూమి మీద బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారి పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనేందో నేను ఆనందించంటే, ఆయన గురించి ఏం రాయబడిందంటే, గ్రంథపు చుట్టలో హెబ్రీ పత్రిక 10:5 ఉంటాడు. ఆయన గురించి, ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము ఆయన వెళుతున్నాడు. అంటే దేవుడు తన గురించి వ్రాసిన ప్రవచనాలు అనేవి ఆయన అనేకులకు ప్రతిగా ప్రాణమిచ్చుటకు వచ్చినాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయడానికంటే దేవుడు ఎంత తగ్గింపు కలిగి తగ్గించుకొని పరలోకం నుండి వచ్చాడంటే, ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన మాదిరిగా పెట్టుకోవాలి, ఆయన అనుసరించి బతకాలి. కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ.